ఓం ఓం. ఇది చాలా చిన్న స్క్రిప్ట్ ఉందండి, నాకు కనపడదు, వచ్చిన ప్రాబ్లం. కొన్ని శ్లోకాలు గురుగారు శివనామి తర్వాత మిగతా నేను చదవగలనండి. నేను చదివేస్తాను, మీరు కంగారు పడకండి. మీరు శివనామి చదవండి, మిగతా నేను చదువుతాను. మధ్యలో రెండు శ్లోకాలు. ఓకే, ఆ పని చేస్తానండి. ఓం శివనామ్ని విభావితే అంతరంగే మహతి జ్యోతిషి మానిని మయాఢ్యే దురితాన్యపయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరి ఓం. మిత్రశం వరుణః శన్నో భవద్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి శ్రుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చంద్రసాముషభో విశ్వరూపః చంద్రోభ్యోధనుతా సంభవూవ తమేంద్రో మేధయా స్పృణోతు అముతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః సుతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. అహం వృక్షశరీరివ కీర్తిః పృష్టం గిరేరివ ఊర్ధ పవిత్రో ఆజనీవ సముతమస్మి ద్రవిణగం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకో వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణి చక్షుశ్రోత్ర మధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. నిరాకరణమేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తేమయ సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మానీస్తః సుతం మే మా ప్రహాసి అనేనాధీతేనాహోరాత్రాన్ సందదామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అభివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కన్యేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः ధైర్యైः సుష్ఠువాంసస్తనూభిः వసేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం
శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకుతో వందే భగవంతో పునః పునః. దక్షిణామూర్తి స్తోత్రం ధ్యానం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదుషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద మూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీదే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయా సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యత్రేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్వైవ స్ఫురణం సదాత్మక సత్కల్పార్ధగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోగోదయత్యాసితాన్ యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థితమః దీపప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమను భాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంధఘటోపమాస్తహమితి భ్రాంతాభృశంవాదినః మాయాశక్తి విలాసకల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కర్ణోపసంహరణతో యోగూస్తు శుక్త పుమాన్ రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిశపి జాగ్రదాదిషు తథా సర్వాసవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతం పురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కాయకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగృతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూరం భాస్య నలో నిలంబరమహర్నాదో హిమాంశు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాదిహో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి కృతీకృతమిదం యస్మాదముష్ణిస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననా ధ్యానాత్య సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధయే తత్పునస్తదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం
జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురోర్యువా. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. నిదయే సర్వ విద్యానాం విషయే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. అంగుష్ట తర్జని చూడండి. అంగుష్ట తర్జని యోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మ జీవైక్యం దస్య ఎన్నోపి ఎన్నో శివః సం సర్వేషు భూతేషు తిష్టంతు పరమేశ్వరం మన్నాథం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం. ప్రణతోస్మి సదాశివం. ప్రణతోస్మి సదాశివం. ఇవాళ 23 ప్రారంభం చేసుకోవాలి. నమస్తే సార్ రమణమూర్తి గారు. రమణమూర్తి గారు నమస్కారం. మీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. నమస్కారం. నో ప్రాబ్లమా? నాకు స్క్రిప్ట్ అంతా ఐప్యాడ్ లో ఉంది. ఇది అదే అదే ఐప్యాడ్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఏమన్నారు? ఐప్యాడ్ లో స్క్రిప్ట్ ఉందండి, అందువల్ల అది యూజ్ చేయడం వల్ల దాంట్లో చూసి చదవలేకపోయాను అనమాట. ఏ పర్వాలేదు, మీరు బ్రహ్మాండంగా చదివారు. మీరు రోజు చదువుతారుగా పక్కనే. లాస్ట్ శ్లోకాలు అందువల్లే కొంచెం గుర్తుంచుకుని చదివానమాట. ఏం ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు, హాయిగా ఉంది. ప్రణతోస్మి సదాశివం. నమస్తే సార్. నమస్తే. మీరు ఎందుకు వచ్చారు ఇవాళ క్లాస్ సెలవు పెట్టి? కొంచెం ఒంట్లో బాగాలేదు, పన్ను నొప్పిగా ఉంది, చాలా జ్వరంగా ఉంది కొంచెం. అందుకే పడుకోండి, రెస్ట్ తీసుకోండి. మీ కార్యక్రమం బాగా అయిందండి. బ్రహ్మాండంగా జరిగింది. నడుస్తూనే ఉంటే అన్ని అమ్మవారి లీలలు అలా చూసి నమస్కారం పెట్టి పక్కకు వచ్చేస్తూ ఉంటామే. మీ ఇంటికి మాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో చెప్పండి సార్. మీ ఇంటికి మీరు రావడానికి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలో అప్పుడు ఇస్తాం. ఆదివారం అయితే ఓకేనా? వచ్చి కమింగ్ ఆదివారం అయితే ఏం తారీఖు అయింది? 14 ఓకే అనుకుంటా, నాకే ఇబ్బంది లేదు. సరే అండి, మధ్యాహ్నం నుంచి 1 గంట నుంచి వస్తాము. అలాగే అలాగే రండి. టైం మళ్ళీ మీకు చెప్తానులేండి. ఆదివారం కన్ఫర్మ్ లేదు. అట్లాగే అట్లాగే. మీకు ఓకేనా సీత గారు? నేను చెప్తానండి మీకు ఒక్కసారి. అదే చూసి చెప్పండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయనకి మెసేజ్ పెడదాము. మీరు రమణమూర్తి గారు అంటే రమణమూర్తి గారు ఆదివారం అయితే ఓకే అన్నారు, మిమ్మల్ని కూడా అడగమన్నారు. మిమ్మల్ని అడగకుండానే చెప్పాను, మీరు కూడా చెప్తే మీకు టైం ఎప్పుడు వీలైతే అప్పుడు. తప్పకుండా. సరే సార్, అయితే నేను ఇవాళకి ఒక్కరోజు నాకు క్షమించండి, వింటాను నేను, కానీ మాట్లాడడానికి కొంచెం నొప్పిగా ఉంది నాకు. లవంగా నోట్లో పెట్టుకోండి. చాలా రాశాను, నేను డెంటిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాం. జ్ఞానదంతం ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అనండి. అందుకే చెప్పాము భగవద్గీత చదవకండి, జ్ఞానం పెరుగుతుంది, నొప్పి వస్తాయి పడలేదు, వినలేదు. మామూలు రోజు కార్యక్రమం చేస్తున్నారు కానీ మాట్లాడితే నొప్పి పుడుతుంది. ఏమన్నా తాగినా అట్లా చేస్తున్నారు. అదేలేండి, పక్కన కూర్చొని వింటాను సార్. ఏం పర్లేదు, మీరు ఎట్లా వీలైతే అట్లా చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే సార్. నీళ్ళలో పుగిలించినా కూడా మంచిదండి. ఓకే, చేస్తాను. అథ కర్మణః త్రైవిధ్యం ఉచ్యతే. నిన్నటి వరకు జ్ఞానంలోని త్రైవిధ్యం చెప్పారు, ఇవాళ ఏమన్నా కర్మణః త్రైవిధ్యం ఉచ్యతే. నియతం సంగరహితమరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యతత్
సాత్వికముచ్యతే ఏతత్ యతత్ సాత్వికముచ్యతే యః తత్ సాత్వికం ఉచ్యతే యత్ నియతం కర్మ నియతం నిత్యం సంగరహితం ఆసక్తి వర్జితం అరాగద్వేషతః కృతం రాగప్రయుక్తేన ద్వేషప్రయుక్తేన చ కృతం రాగద్వేషతః కృతం తద్విపరీతం కృతం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా ఫలం ప్రేప్సతీతి ఫలప్రేప్సుః ఫలతృష్ణః విపరీతేన అఫలప్రేప్సునా కర్త్రా కృతం కర్మ యత్ తత్ సాత్వికం ఉచ్యతే. సరే, ఆ తర్వాత మూడు కూడా చదువుదాం సరదాగా. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఎత్తు కామేప్సునా ఫలప్రేప్సునా ఇత్యర్థః. పైన వాడేమన్నా అఫలప్రేప్సు, ఇక్కడేమన్నా ఫలప్రేప్సునా ఇత్యర్థః. కర్మ సాహంకారేణ వా, సాహంకారేణేతి న తత్వజ్ఞానాపేక్షయా కిం తర్హి లౌకిక శ్రోత్రియ నిరహంకారాపేక్షయా యో హి పరమార్థ నిరహంకారః ఆత్మవిత్ న తస్య కామేప్సుత్వం బహుళాయాస కర్తృత్వ ప్రాప్తిః అస్తి. సాత్వికస్యాపి కర్మణః అనాత్మవిత్ సాహంకారః కర్త కిముత రాజసతామసయోః లోకే అనాత్మవిదపి శ్రోత్రియః నిరహంకారः ఉచ్యతే. నిరహంకారः అయం బ్రాహ్మణः ఇతి. తస్మాత్ తదపేక్షైవ సాహంకారేణ వా ఇత్యుక్తం. పునః శబ్దः పాదపూరణార్థः క్రియతే. బహుళాయాసం కర్త్రా మహతా ఆయాసేన నిర్వర్త్యతే తత్ కర్మ రాజసం ఉదాహృతం. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యతత్తామసముచ్యతే. అనుబంధం పశ్చాద్భావి యత్ వస్తు సహ అనుబంధః ఉచ్యతే. తం చ అనుబంధం క్షయం యస్మిన్ కర్మణి క్రియమాణ శక్తి క్షయః అర్థక్షయః వా స్యాత్. క్షయం హింసాం ప్రాణిపీడనం అనపేక్ష చ పౌరుషం పురుషకారం శక్నోమి ఇదం కర్మ సమాపయితుం ఇత్యేవం ఆత్మసామర్థ్యం ఇత్యేతాని అనుబంధాని అనపేక్ష పౌరుషాంతాని మోహాత్ అవివేకతః ఆరభ్యతే కర్మ యత్ తామసం తమో నిర్వృత్తం ఉచ్యతే. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికం ఉచ్యతే.
నిత్యమైనట్టిది, ఆసక్తి కూడా లేకుండా ఉన్నటువంటిది. అంటే రాగ ప్రయుక్తుని చేత, ద్వేష ప్రయుక్తిని చేతను ఆచరించబడిన కర్మ, అంటే రాగముతో, రాగ ప్రయుక్తంగా గాని ద్వేష ప్రయుక్తంగా గాని ఏదైతే కర్మ ఆచరిస్తాడో అది రాగద్వేషత కృతం. రాగంతో గాని ద్వేషముతో గాని చేసినది అవుతుంది. అలాంటిది కానట్టిది. అంటే రాగద్వేష శూన్యుడు వాడు. వాడు రాగద్వేష శూన్యుడైనటువంటి వాడు చేసే కర్మ. ఎప్పుడైతే రాగద్వేష శూన్యత ఉంటుందో ఏమిటి అక్కడ విశేషం అంటే ఫలతృష్ణ ఉండదండి. ఇది కావాలి అనే కోరిక ఉండదు. రాగము ద్వేషం ఉంటేనే కదా, ద్వేషం ఉంటే ఫలం కోరుకుంటాడు వాడికి ఏదో కావాలి అని. రాగం ఉంటే ఫలం కోరుకుంటాడు, నాకు ఇది కావాలి అనో లేకపోతే నేను ఫలానా చెయ్యాలనో ఏదో. ఈ ఫలతృష్ణ ఉండదు ఎప్పుడు రాగద్వేష శూన్యుడికి. అలాంటి ఏ కర్మ ఉన్నదో ఇగో ఆ కర్మని సాత్విక కర్మ అని చెబుతున్నాము అంటాడు. ఇక్కడ ఏం చెప్పబడింది మనకి అంటే, ఈ మోక్షకాములు ఎవరైతే ఉన్నారు, ఉపనిషత్ ప్రతిపాదితమైన సాత్వికమైనటువంటి అద్వయమైనటువంటి ఆత్మ దర్శనము మనకి సాధించాల్సిన విషయం. ఓ కర్మ చేస్తామండి, కర్మ దేనికి చేస్తారు? ఏదో ఫలితం వస్తుందిగా. కూరలు తరిగితే కూర వండుకోవడానికి పనికి వస్తుంది, ఫ్రిడ్జ్ లో దాచి పెడితే వాసన రావచ్చు. ఏదో కర్మ చేస్తే దానికి ఒక రిజల్ట్ ఉండాలిగా. కానీ ఇక్కడ వీడేమిటి, రాగము లేదు, ద్వేషము లేదు, ఫలాపేక్ష లేదు. ఇది వీడు చేసే కర్మ, సాత్విక కర్మ యొక్క లక్షణం చెప్పారు. ఎందుకుట అంటే ముముక్షువులకి ఏమిటి వాడి కోరిక, ఏది సాధించదగినది, ఉపాధేయము సాధించదగినది ఏముంది అంటే సాత్వికమైన అద్వైత ఆత్మ దర్శనం వాడి యొక్క తాత్పర్యం. అందుకని వాడు ఏం చేయాలి, రాజసమైనటువంటి ఏమండి కర్మలు, పరస్పర భిన్న ఆత్మజ్ఞానాన్ని, అనిత్యమైనటువంటిది పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మని దర్శించటాలు, ఇవన్నీ అవరాలు, హేయములు, విడవదగినవి. కనుక ఆ మాట చెప్పడానికి ఇప్పుడు ఏం చెబుతున్నాడు, నియతం అన్నాడు. అంచేత ఈ నియతం అనే దాంతో ఏం చెబుతున్నాడు అంటే సాత్వికాన్ని, రాజసాన్ని, తామసాన్ని 3 రకాల క్రియలు ఉన్నాయ్యా. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడండి, లేదు నిత్యకర్మ చేస్తున్నాడండి. ఇది చేస్తున్నప్పుడు దీనిలో సంగ్రహితంగా ఎట్లా చేస్తాడు, నేనే మహాయాజ్ఞికుడిని అనే అభిమానం కదా దాని సంఘం అంటారు. అంటే ఎప్పుడైతే నేను చేస్తున్నాను, మిగతా ఎవ్వరు మా కాలనీలో చేయరండి, నేనే చేస్తా, ఈ నేనే మహాయాజ్ఞికుడు అనే అభిమానం ఏదైతే ఇగో ఇదే సంఘం, దాంతో అటాచ్మెంట్ అక్కడ తగిలిపోయింది మనకి. ఈ అహంకారం తగిలింది అక్కడ. కానీ ఈ అహంకారం దేనికి అవుతుంది, రాజసానికి అవుతుంది, ఎందుకంటే గర్వ విశేషం కాబట్టి. ఇలాంటిది కూడా లేనటువంటి అంటే సంఘరహితము, అంటే నేను అనే అభిమానము, నేను కర్తని అనే అభిమానము. ఈ సాత్వికుడికి కూడా అండి అజ్ఞానం ఎంతో చటాకో, పావు కిలోనో, 100 గ్రాములో, 5 గ్రాములో ఉందనుకోండి, అంతవరకు కూడా వీడికి కర్తృత్వ భోక్తృత్వం ఉంటుంది. ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వం ఉందో అహంకారం వస్తుంది. అందుకని చాలా స్పెసిఫిక్ గా అలాంటి అహంకారము లేని అని ఆ అహంకార రాహిత్యాన్ని ప్రధానంగా చెప్పారు. చెప్పి కర్మాధికారం లేదని అనేక పర్యాలు మనం చెప్పాం. ఎందుకు, రాగము
రాజసం సంబంధించింది, ద్వేషము దానికి సంబంధించింది. అంచేత ఈ రాగద్వేషాలతో చేయబడనటువంటి, అందుకని అరాగద్వేషత కృతం. ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. ఒకటి అహంకారము, అహంకార రాహిత్యాన్ని చెప్పారు. రెండు రాగద్వేష రాహిత్యాన్ని చెప్పారు. అంటే ఫలములయందు కోరిక లేక నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా చేయబడినటువంటి కర్మ, అది యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, మరేదైనా కావచ్చు కాక, ఈ రకమైన కర్మని సాత్వికము అని పెద్దలు అన్నారు. అదే ఫలమును పొందాలి అనే కోరికతో, నెక్స్ట్ వాడు ఎట్లాంటి వాడు, ఫలమును పొందాలనే కోరిక చేత గాని, అహంకారంతో కూడిన వాడి చేత గాని చాలా శ్రమపడి గొప్ప ఆయాసంతో కూడినట్లు, అంటే ప్రదర్శన అన్నమాట. వాడికి ఫలము కావాలి, నేను చేస్తున్న అహంకారం అనే ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. రెండు ఉన్నాడా ఇక మరి విశేషం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా, ఫలం పైన కోరిక ఉన్నా, నేను చేస్తున్నానని అహంకారం ఉన్నా, చాలా శ్రమ చేసిన ఏ కర్మ చేయబడుతుందో ఆ కర్మని రాజసం అని చెప్పాడు. సాహంకారేణ. ఎందుకు? తత్వజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు నిరహంకార పూర్వకంగానే చేస్తాడు. కేవలం అజ్ఞాని ఒకడే అహంకార పూర్వకంగా చేస్తాడు అని మనం ఏం చెబుతున్నాము? ఫలము కోరేవాడిని, అహంకారంతో కూడిన వాడిని చేత గాని గొప్పగా చేయబడి అంటూ చెప్తున్నాం కదా. ఇక్కడ సాహంకారేణ అన్నాడు. సాహంకారానికి ఏం చెబుతున్నాడు ఆయన? సాహంకారేణేతి నా తత్వజ్ఞానాపేక్షయా కిం ధర్హి లోక అని, అంటే తత్వజ్ఞానములో ఉన్నటువంటి వాడు నిరహంకార పూర్వకముగాను, వాడు ఆపోజిట్ ఎవడు? అజ్ఞాని చేత సాహంకార పూర్వకముగాను కర్మ చేయబడుచున్నది అని అలా క్లాసిఫై చెయ్యకయ్యా. మరి ఎట్లా క్లాసిఫై చేయాలి? పాపరహితుడు, శ్రోత్రియుడు అయినటువంటి, పాపరహితుడు శ్రోత్రియుడు. శ్రోత్రియుడు అంటే ఏం కాదండి, శృతి పక్వముగా నడుచుకునేవాడు. శృతి చెప్పినది ఏదో అలాగే నడుచుకునేవాడు శ్రోత్రియుడు. కనుక ఎవరికైతే ఇట్లాంటి వాడికి లోక వ్యవహారాలు ఉంటాయో వాడి యొక్క ఏ ఏ అహంకార శూన్యమైన కర్మలు ఉన్నాయో అలాంటి కర్మని అపేక్షించి అహంకారముతో కూడిన అజ్ఞానిచే చేయబడిన కర్మ అని చెప్పుకోవాలి. అంటే ఎవడు పరమార్థముగా నిరహంకారుడై ఆత్మవేత్త అయి ఉన్నాడో అలాంటి వాడికి ఫలకామన గాని, నిరహంకారుడై ఆత్మవేత్త ఉన్నాడు అనుకోండి, వాడికి ఫలం మీద కోరిక ఉండదు, ఎక్కువ శ్రమపడి చేయాలని ఆచరించాలనేటువంటి తాపత్రయము ఉండదు. అది సాత్వికమైన కర్మ. కానీ అజ్ఞానముతో ఆత్మవిత్ కానివాడు, అంటే ఎవరికైతే ఆత్మతత్వం బోధపడలేదు అలాంటి వాడు కర్త సాహంకారుడే అవుతుంటే, రాజస తామస కర్మలను ఆచరించేవారు సాహంకారులు అని వేరే చెప్పాలా మనకి? వాళ్ళు కంపల్సరిగా సాహంకారులు అయి ఉంటారు, అందులో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాడు అనాత్మవిత్తు కాబట్టి. ఒక డ్యూటీ లాగా చేసినట్టు అవుతుంది అంతే. 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 ఏమండి? అలాంటి
అలాంటి వాళ్ళందరూ అంటే సాత్వికాన్ని పక్కకు పెడితే మిగతా ఇద్దరు సాహంకారులే. అంటే ఆత్మవేత్త గాని వాడు ఆత్మవేత్త కాదు కానీ శ్రోత్రియుడు. వాడు ఆత్మవేత్త కాదు కానీ శ్రోత్రియుడు. అప్పుడు ఏమంటున్నాడు? నిరహంకారుడు అనబడుతున్నాడు. ఏమండి? అందువల్ల అలాంటి వాడిని ఉద్దేశించి అంటే ఇట్లాంటి వాడైనా అట్లాంటి వాడైనా నేను అంటే అనాత్మవిత్ గురించి మాట్లాడుతున్నాడు వాడు. అందుకని నిరహంకారోయం బ్రాహ్మణ అన్నట్లుగా సాహంకారేణ వా అని చెప్పి అయినప్పటి వీడు గాని వాడు గాని ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఫలమును పొందవలనని కోరిక చేత కాని అహంకారము కలవాని చేత కాని ఏ కర్మ గొప్ప శ్రమతో చేస్తాడో ఇదిగో ఆ కర్మని రాజస కర్మ అని చెప్పబడుతున్నది. రెండు కండిషన్స్ ఏమిటి? ఫలము పొందాలని కోరిక ఉన్నా అహంకారంతో కూడిన. ముందు దానిలో ఏం చెప్పాడు? ఫలము మీద కోరిక లేకపోయినా కోరిక లేకుండా అహంకారము లేకుండా రెండు కండిషన్స్ ఎస్ అవ్వాలి అక్కడ. ఇక్కడ ఆ రెండు కండిషన్స్ లో ఏ ఒకటి ఎస్ అయ్యి ఒకటి రెండోది నో అయినా కూడా రాజసం బ్లాక్ లోకి వస్తాడు. సింపుల్ గా చెప్పుకుంటే ఇంతే. ఇక అనుబంధం క్షయం హింసామనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే. ఏ కర్మని ఆచరించిన అనంతరం ఓ పని చేశాడు. ఇప్పుడు మనం పాఠం చదువుకుంటున్నాం, ఇది ఒక కర్మ. దీని తర్వాత ఏమిటవుతుంది అంటే దీని ఎఫెక్ట్ అన్నమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్ అమ్మా. ఈ పని చేశాడు, ఈ కర్మను ఆచరించటం వల్ల దీని తర్వాత ఏం జరుగుతుందో దానిని అనుబంధము అన్నారు. అనుబంధము అంటే అను అని ఎక్కడొచ్చినా ఫాలోడ్ అని. ఏమండి? అనువదతు అంటారు. అంటే ఆ గురువు గారు చెప్పిన దాన్ని వారి వెనకాల మళ్ళీ అనటం. అనుసరించు అంటాడు. అంటే ఆయన వెళ్తుంటే ఆయన వెనకాల నీవు కూడా సరించు, కలిసి వెళ్ళు, వెనకాలే వెళ్ళు. అనుగమించు, ఆయన వెనకాలే నడిచి వెళ్ళు. ఈ అను ఎప్పుడైతే పెట్టారో ఉపసర్గ వెనక ఇమ్మీడియట్లీ అటాచ్డ్ టు అట్లా. కనుక ఏ కర్మ ఆచరించిన తర్వాత ఏం జరుగుతుందో అది అనుబంధము అన్నారు. అలాంటి అనుబంధాన్ని అంటే ఏంటంటే అండి, ఇప్పుడు నేను కర్మ చేశానండి. ఏమిటా కర్మ అంటే కాసేపు యాగమే అనుకుందాం. ఏమండి? ఎందుకంటే యజ్ఞయాగాదులే కర్మలు కదా చెప్పారు మనకి వైదికంగా. కనుక యాగమే అనుకుందాం. ఇది చేశాను యాగం. యాగం చేసిన తర్వాత నాకు ఏమైంది? ఇమ్మీడియట్ గా ఏం జరిగింది అంటే నాకు ఓపిక క్షీణించింది. అంటే నా ఒక్క నిమిషం శక్తి క్షయమైంది. లేదా నేను చేసినటువంటి ఓవర్ యాక్షన్ కి ధనము క్షయమైంది. అంటే ఒక కర్మకి ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ గా ఏదైనా శక్తి ఆచరించేటప్పుడు ఏ కర్మ ఆచరిస్తున్నప్పుడు శక్తి క్షీణించిన, ధనము క్షీణించిన, లేదా ప్రాణపీడని గాని ప్రాణులను పీడించిన, లేదా పౌరుషం అంటే తన యొక్క సామర్థ్యము, తన సామర్థ్యాన్ని లెక్క చేయకుండా మోహముతో అంటే అజ్ఞానము వలన ఏ ఏ కర్మలు ప్రారంభించబడతాయో ఇగో ఆ కర్మలన్నీ తామస కర్మలు అని చెప్పి తేల్చాడు. అంటే ఏం చెప్పారన్నమాట మనకి ఇప్పుడు ఇక్కడ?
సాత్విక కర్మల కంటే భిన్నము రాజస కర్మ. ఏమండి? అక్కడేమున్నాయి? ఫలకామన కలిగినటువంటి సాహంకారము చేత పూర్వోక్త సంఘాత్మక యుక్తుడైనటువంటి వాడి చేత సర్వ సంగోపసంహార పూర్వకముగా క్లేశములను తొలగించున్నటువంటిగా ఏ కామ్యకర్మ చేయబడుతుందో ఆ కర్మని రాజకర్మ అంటారు. అంటే కామ్య వృత్తి వలన కోరికతో ఎంతవరకు చేస్తాడో అంతవరకు అది కామ్యకర్మ. సాత్విక కర్మలో ఫలకామన ఉండదు, అహంకారము ఉండదు. ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా రాజస కర్మ అన్నాడు. అలాగే తర్వాత ఏం చెప్పాడు? తామస కర్మ చెప్పాడు. తామస కర్మకి ఏమని చెప్తున్నాడు అంటే అనుబంధం అని మొదలెట్టాడు. అంటే కర్మాచరణ అయిన వెంటనే సంభవించేటటువంటి ఏదైనా అశుభము కలిగిన శరీర సామర్థ్యానికి కానీ, ధనానికి కానీ, సేవకు కానీ ఏదైనా నాశనం ఏర్పడిన, ప్రాణిపీడ కలిగిన, ఏమండి, ఎవడైతే తన శక్తిని ఆలోచించకుండా, ఇది చాలా ముఖ్యమైన, ప్రధానంగా ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న కర్మలు 99% ఇవే. ఎందుకు? రమణమూర్తి గారు పొద్దున్నుంచి సాయంత్రం రేపొద్దున్న వరకు 24 గంటలు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు అనుకున్న ఊరికే మాట వరుసకి. నాకు శక్తి లేదు, కానీ ఆయన చేశాడుగా, కనుక నేను చేయాల్సిందే. హనుమాన్ చాలీసా తప్ప కాదు, కానీ నాకు సామర్థ్యం ఉందా? లేదు. మధ్యాహ్నం తిని మాత్ర వేసుకోకపోతే నాకు ఓపిక లేదు, కానీ ఆయనకు పోటీ. అంటే నా సామర్థ్యాన్ని నేను ఆలోచించుకోకుండా కేవలం అవివేకముతో ఏవైతే కర్మలు చేస్తాడో ఇగో ఆ కర్మని తామస కర్మలు అంటాడు. ఏమండి? జారిపోతున్నట్టే కదండి ఇలాంటి కర్మలు చేస్తే. అనుమానమే ఉందమ్మా, మీరు జారద్దని చెప్పడానికేగా పాపం ఇంత చెబుతున్నాడు, కష్టపడి గొంతు చించుకుంటుంది. అదే గురుగారు, అంటే మనసు ఎంత మాయ చేస్తూ ఉంటుంది. కానీ పని అదే. అదే కదా, జారు జారు అంటుంది. అందుకే మళ్ళీ పోయి ఆవిడ పేరు ఏమిటి, భానుమతి గారిని గుర్తు తెచ్చుకోవాలి. ఏ పిచ్చి లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి అని చెప్పేసింది. పెద్ద అక్షరాల్లో రాసి పెట్టుకుందాం అనుకుంటున్నా గురుగారు, రోజుకి రాసుకుంటూ. అది పెద్ద అక్షరాల్లో పెద్ద ప్రాంతంలో తీసి నాకు నేను రాసి పెట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. అదే కదా, ఎంత బాగా రాశాడు ఆయన మహానుభావుడు. ఏ పిచ్చి లేదనుకుంటే అచ్చమైన పిచ్చిట. ఇక అందులో ఎటువంటి బంగారంలో రాగి కూడా కలపడం లేదు. నిఖార్సైన 24 క్యారెట్ల బంగారం లాంటి పిచ్చది. అనుమానం సరే. ముక్త సంగో అనహం వాది, ముక్త సంగో అనహం వాది, ధృత్యుత్సాహ సమన్విత, సిద్ధ్య సిద్ధోర్నిర్వికార, కర్త సాత్విక ఉచ్యతే. జ్ఞానమైంది, కర్మైంది, ఇప్పుడు ఏం చెబుతున్నాడు? కర్త గురించి చెబుతున్నాడు. కర్తలో మళ్ళీ కర్త చేసేవాడు, వాడికి 3 లక్షణాలు ఏమిటి? సాత్విక రాజస తామసాలు. వాడి క్వాలిటీస్ ని చెబుతున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారండి ప్రపంచంలో అని ఎవరైనా అడిగారనుకోండి, ఈ 3 పట్టుకుందాం కాసేపు. జ్ఞానంలో సాత్విక రాజస తామసాలు, కర్మలో సాత్విక రాజస తామసాలు, కర్తలో సాత్విక రాజస తామసాలు. వీటి పర్ముటేషన్ కాంబినేషన్ చేస్తే ఎన్ని వెరైటీస్ ఉంటాయో ప్రపంచం కనబడుతుంది మనకి. సరే. ముక్త సంగః, ముక్త పరిత్యక్త సంగః ఏన సహ ముక్త సంగః అనహంవాది.
న అహం వదనశీల న అహం వదనశీల ధృత్యుత్సాహ సమన్విత ధృతి ధారణం ఉత్సాహ ఉద్యమ తాభ్యాం సమన్విత సంయుక్త ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోః క్రియమాణస్య కర్మణః ఫలసిద్ధౌ అసిద్ధౌ చ సిద్ధ్యసిద్ధౌ నిర్వికారః కేవలం శాస్త్ర ప్రమాణ ప్రయుక్తః న ఫలానురాగాదినా యుక్తః సహ నిర్వికారః ఉచ్యతే. ఏవం భూతః కర్తా యః సహ సాత్వికః ఉచ్యతే. ఇక రెండో వెరైటీ వాడు గురించి చెబుతున్నాడు. రాగి కర్మఫల ప్రేప్స్యుర్ లుబ్ధో హింసాత్మకో అశుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తితః. రాగః అస్య అస్తి ఇతి రాగి కర్మఫల ప్రేప్సుః కర్మఫలార్థి లుబ్ధః. లుబ్ధః ఇత్యుక్తే పరద్రవ్యేషు సంజాత తృష్ణః. తీర్థాదౌ న స్వధర్మ్య పరిత్యాగి హింసాత్మకః పరిపీడనా స్వభావః అశుచిః బాహ్యాంతశౌచ వర్జితః హర్షశోకాన్వితః. ఇష్టప్రాప్తౌ హర్షః అనిష్టప్రాప్తౌ ఇష్టవియోగే చ అనిష్టప్రాప్తౌ ఇష్టవియోగే చ శోకః తాభ్యాం హర్షశోకాభ్యాం అన్వితః సంయుక్తః తస్యైవ చ కర్మణః సంపత్తి విపత్త్యోః హర్షశోకో స్యాతాం తాభ్యాం సంయుక్తః యః కర్మః సహ రాజస పరికీర్తితః. అయుక్తః ప్రాకృతః సంస్తబ్ధః అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ. ఈ దీర్ఘసూత్రి మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటాడండి. దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. అయుక్తః అసమాహితః ప్రాకృతః అత్యంత అసంస్కృత బుద్ధి అత్యంతాసంస్కృత బుద్ధి. ప్రాకృతః బాలసమః స్తబ్ధః దండవత్ న నమతి కస్మైచిత్ శఠః మాయావి శక్తి గహనకారి. నైష్కృతికః పరవృత్తి ఛేదనవరః అలసః అప్రకృతిశీలః కర్తవ్యేష్వపి నిషాది సర్వదా అవపన్న స్వభావ దీర్ఘసూత్రీ చ కర్తవ్యానాం దీర్ఘ ప్రసారణః యత్ అద్య శ్వః వా కర్తవ్యం తత్ మనసేనాపి న కరోతి యః చ ఏవం భూతః కర్తా సః తామస ఉచ్యతే. చాలా దగ్గరగా ఉంది. ఏమండి ఈ మూడోది చాలా దగ్గరగా ఉంది అనుకుంటున్నా. ఏదున్నా లేకపోయినా నికార్సుగా దీర్ఘసూత్రి అయితే మన దగ్గరగా అనిపిస్తుందండి నాకు ఎప్పుడు. ఎంత బద్ధకమే కదా దీర్ఘసూత్రి అంటే. లాగి లాగి ఇవాళ చేద్దాం రేపు చేద్దాం కూడా ఉండదు.
చూద్దాంలే, చేద్దాంలే, ఇంకా టైం ఉందిగా. ఏమండి ఏమండి జూలై 10వ తారీఖు నుంచి పరీక్షలు. అబ్బా 10 కదా, ఇప్పటి నుంచి చదవటం అవసరమా? ఇత్యాదయ. కనుక ఇతరులతో సాంగత్యాన్ని విడిచిపెట్టి పరిచయించు. నేను కర్తను అని పలికేటటువంటి, నేనే చేస్తున్నానండి ఇదంతా అనే స్వభావము లేనటువంటి, ధారణతోటి ఉత్సాహముతోటి, అంటే ఏదైనా చేస్తున్నాడో దాని యందు శ్రద్ధ ఉత్సాహం కూడా ఉండి, తనచే ఆచరింపబడుచున్న కర్మఫలము యొక్క, ఇప్పుడు ఈ కర్త కదా, కర్తని గురించి కూడా మాట్లాడుతున్నాం. కర్త ఏదో చేస్తున్నాడు ఏమండి, ఈ చేస్తున్న కర్త చేయడం ద్వారా ఓ ఫలితం వస్తుంది. ఆ వచ్చే ఫలితం కర్మ ఫలితం ఏదో ఉంటుందిగా. ఆ ఫలితాన్ని సిద్ధి ఎందుగాను అసిద్ధి ఎందుగాని కనుక ఈ కర్త తను చేసే కర్మల యొక్క ఫలితం యొక్క సిద్ధి ఎందుగాని అది ఫ్రక్టిఫై అవుతుందా, అసిద్ధి ఎందుగాని ఫ్రక్టిఫై కాదా అనే విషయాల మీద, అది సిద్ధించినా అది సిద్ధించకున్నా, అయ్యో ఇంత చచ్చి జేడి చేసా ఇది ఇట్లా అయింది అనుకోకుండా, అంటే నిర్వికారముగా, ఏ వికారము లేకుండా, తన మానసిక స్థితిలో ఎటువంటి మార్పు లేదు అంటే కనుక సమంగా ఉన్నాడు. అదే నిర్వికారత్వం. వికారం లేకపోవుట. కేవలము శాస్త్రం ఇది చెప్పింది, ఇది నేను ఆచరించాను అంతే, దట్స్ ఆల్. అది రిజల్ట్ ఇస్తుందా ఇవ్వదా నాకు సంబంధం లేదు. ఇగో అలాంటి ఫల రాగములతో కూడుకొనని వాడు, అలాంటి కర్తని సాత్వికుడు అనబడుతుంది. ఇక ఈ విధంగా సాత్వికుడు ఉంటే రాజసుడు ఎట్లా ఉంటాడయ్యా అంటే, కర్మ విషయకంగా రాగం ఉంటుంది వాడికి, కర్మ ఫలాన్ని కోరుకుంటాడు. అంతేకాదు ఇంత చేస్తున్నాం కార్యక్రమం, మా వెంకటేశ్వరరావు గారు 1,00,000 రూపాయలు పంపిస్తే బాగుంటుంది, లేకపోతే ఇగో ఫలానా వారు వచ్చి కూర్చుని ఈ పనంతా చేసి ఈ కూరలు తరిగి పెడితే ఏదో ఒకటి పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉంది. ఏమండి, పైగా తన ద్రవ్యాన్ని జేబులోంచి తీయట్టండి. తన ద్రవ్యాన్ని తీయడు గాని పరద్రవ్యాన్ని ఆశించటం, పరులను పీడించి 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 చేసే స్వభావం కలిగి ఉండటం, బాహ్యమునందు గాని అభ్యంతరమునందు గాని శౌచమును పాటించకపోవటం. ఇంతే కాదండి, ఈ చేసేవాడు ఏదో పని చేస్తున్నాడు, దానికి అనుబంధంగా వాడికి ఏమొచ్చింది, అది ప్రాప్తిచ్చింది. ప్రాప్తించగానే ఆనందంతో ఉప్పొంగిపోతాడు. లేదా ఇష్టమైంది ప్రాప్తిస్తే ఆనందం, సంతోషం. ఒక్కొక్కప్పుడు అనిష్టమైనది ప్రాప్తిస్తుంది. అనిష్టమైనది ప్రాప్తించినా, లేదా వాడికి ఇష్టమైనది ఏదైతే ఉందో అది వియోగం కలిగిన అంటే పోయినా వాడికి శోకం కలుగుతుంది. అంటే ఈ హర్ష శోకాలతో కూడుకున్నటువంటి వాడు తాను ఆచరించే కర్మలకు అది పూర్తవటము పూర్తి కాకపోవటము అనే ద్వారా హర్షమును గాని శోకమునుతో కూడుకున్నవాడు. ఇగో ఈ కర్తని రాజస కర్త అన్నాడు. అంటే రాగి అంటే ఏం లేదండి, కామాదులతో కూడుకున్న చిత్తము కలవాడు, అంటే కర్మఫలాన్ని కోరుకునేవాడు. ఏమండి, ధర్మాలకి తన ద్రవ్యాన్ని వ్యయపరచడు.
ఇప్పుడు మిమ్మల్ని పీడించుకుని ఏమండి మన యాత్రలకు పోదామండి, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదండి, నా టికెట్ కూడా మీరే కొనండి. ఇప్పుడు నేను మిమ్మల్ని పీడించినట్ట పీడించనట్ట? నా ద్రవ్యం జేబులోంచి అర్ధ రూపాయి తీయలే, కానీ మీ జేబులోంచి మొత్తం ఖర్చు పెట్టిస్తున్నా. ఇది పీడ. అంటే పరవృత్తిని, పరుల యొక్క ధనమును గాని వారితో వ్యయపరచడం చేయించడం గాని హింస అన్నాడు. అలాంటి హింస కలవాడు అని శాస్త్రోక్త శౌచహీనుడైన వాడు, కర్మఫలమును ఆశించేవాడు, సిద్ధియందు హర్షమును అసిద్ధియందు శోకమును కలిగిన వాడు అయినటువంటి కర్త రాజస కర్త. ఇక మూడో వాడు మిగిలిపోయాడండి, అయుక్త ప్రాకృత స్తబ్దశ్చో అని. వీడి పరిస్థితి ఏమిటి అంటే, వీడికి చిత్తం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదండి. చిత్త సమాధాన స్థితి వీడికి ఉండదు. లుబ్ధుడు రాజసకర్త ఎలా అయిపోయాడండి? లుబ్ధుడు అంటే ఏమిటండి? అంటే లోభం, తనకు ఖర్చు పెట్టుకోకుండా పక్కవాడి ద్వారా జరిపించుకోవడం ఇలాంటి వాడు. ఏమండి? తన డబ్బు ఖర్చు పెట్టకుండా లోభంతో వ్యవహరించేవాడు. వాడితో ఖర్చు పెట్టించిన వీడు ఫలితాన్ని వీడు ఆశిస్తున్నాడుగా, కర్మ చేస్తున్నాడుగా అక్కడ. అది తన కోసం చేస్తున్న కర్మ. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా రమణమూర్తి గారు? ఇది ఇప్పుడు కాదండి, ఒక తక్కువలో తక్కువ 20-30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయితే 20 కర్మ ఇంకా ఎక్కువే, న్యూనాతి న్యూనం 25 సంవత్సరాల క్రితం విషయం చెప్తా. అది పక్కకు పెట్టండి, కాసేపు ఏం చెప్పాలో. ఏమండి, మేము కోటి కుంకుమార్చన సంకల్పించాం. ఇప్పుడు సంకల్పం ఎవడు చేశాడండి? శ్రీ ఎన్వి అనంతకృష్ణ గారు చేశారు. ఏమండి, కోటి కుంకుమార్చన సంకల్పం. దీనివల్ల లోకక్షేమం కలుగుతుంది. చేసిన వాళ్ళందరికీ బోల్డ్ 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 డబ్బులు రాసులుగా ఇట్లా వెనకాల, ఎందుకంటే పోస్తే పైన కనపడితే కింద గోతులు తీసి అందులో పోసుకోవాలి, ఏవో చెబుతా ఫలితాలు. కనుక ఏమండి, 1,00,000 మంది దాకా వస్తారు. వాళ్ళ భోజన వ్యవస్థ అంతా వెంకటేశ్వరరావు గారు మీరు చూసుకోండి. ఇది పరద్రవ్య ఆశ కాదా చెప్పండి? ఇవి జరుగుతున్నాయా లేవా? అదే విషయం. ఇక్కడ ప్రదర్శన ప్రధానం అయిందండి అక్కడ. ఇప్పుడు చెప్తా. ఇనాందార్ గారని సింగీతం అనే ఒక ఊరుందండి నిజామాబాద్ జిల్లాలో. ఆయన 108 పైన ఇంకా ఎక్కువ భాగవత సప్తాహాలు చేశారు. వేద పండితుడు. ఆయన దగ్గర అనేక మంది వేదం నేర్చుకున్నారు. పరమ నిష్ఠాగరిష్ఠుడు. ఏదో ఒకసారి ఒక కార్యక్రమాన్ని సంకల్పించి అది ఎట్లా చేస్తే బాగుంటుంది అని కనుక్కోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చెబుతారు ఇది అనేది. 30 సంవత్సరాల క్రితం వెళ్తే, అవన్నీ కాదు, దీనికి డబ్బులు ఎక్కడివి అన్నాడు ఆయన. ఫస్ట్ ప్రశ్న. చూడాలండి అన్నా నేను. ఇంకేం చెప్పలేదు, చూడాలండి అన్నా. నేను తెస్తానా, పక్కవాడిని అడుగుతాను, ఇవేం లేవు అక్కడ. చూడాలండి, ముందు విషయం తెలిస్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను అన్నా. ఆయన వెంటనే చెప్పిన మాట, నువ్వు పక్కవాడిని రూపాయి అడిగి చేస్తానంటే అసలు నువ్వు చెయ్యకుండా ఉండటం ఉత్తమం. నువ్వు పక్కవాడిని అని యదయాచితం తదమృతం అని ఒక మాట చెప్పాడు ఆ రోజు. ఇప్పటికీ నా బుర్రలో నుండి పాతుకుపోయిన మాట అది. అడగకుండా వెంకటేశ్వరరావు గారు అనంతకృష్ణ కార్యక్రమం చేస్తున్నాడు. ఏమండి, మా ఇంట్లో ఆవులు ఉన్నాయి, పాడి పోయి నెయ్యి 10 కిలోలు వాడండి హోమానికి అని ఇచ్చాడనుకోండి, అక్కడ పెట్టేయండి అని చెప్పడం తప్పులేదు. ఏమన్నా వెంకటేశ్వరరావు గారు, మీ ఇంట్లో పాడుంది, ఇక నుంచి నెయ్యి మీరు వాడేయకండి, మా ఇంటికి పంపించాలి హోమానికి 10 కిలోలు అన్నాను అనుకోండి, ఏది అయాచితం తది అమృతం అని చెప్పాడండి. యాచితమైన ద్రవ్యముతో చేస్తే అది మృతమే, అంటే ఫలితాన్ని ఇవ్వదు. అది బుర్రలో ఎంత ఘాటు కూర్చుందంటే చెప్పలేము. సరే,
డీవియేషన్స్ అంటారా? మరి ఉప్పు కారం వేసి వండి పెడుతున్నారుగా ఇంట్లో, మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాటిని పట్టించుకుందాం. అది కూడా యాక్సెప్ట్ చేయాలి. మాకు ఉన్నాయి అని నిర్ణయం తెలుసుకుంటే ఏం తెలుసుకోకుండా అక్కడికి వెళ్తాం. సరే, కనుక లుబ్ధుడు కూడా రాజసంలోకే వస్తాడు, చేస్తాడు కార్యక్రమం, మంచిది చేస్తాడండి. మొన్న అద్భుతమైన కార్యక్రమం అండి, ఎన్టీఆర్ స్టేడియంలో చేశాడు అనంతకృష్ణ. అబ్బో ఎట చేశాడురా, కనబడ్డ ప్రతి వాడి దగ్గర లక్ష 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 పట్టేశాడు. నా జేబులోంచి ఐ థింక్ 100 రూపాయలు 1100 తీసినట్టు గుర్తు అనాలి. ఇక్కడ పేరు ఎవరికి వచ్చింది చెప్పండి రావణమూర్తి గారు? మీకే వచ్చు. నాకే. బ్యానర్ల మీద పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద బొట్టు పెట్టుకుని విభూతి రాసుకుని నా ఫోటోలే ఉంటాయి. పాపం 1,00,000 రూపాయలు ఇచ్చిన రావణమూర్తి గారు ఊసు కూడా అక్కడ ఉండదు. మైక్ లో కూడా చెప్పం, మైక్ లో కాదు కనీసం సంకల్పం దగ్గర కూడా చెప్పం. ఎందుకంటే అది నేను చేస్తున్నా కదండి. మీకు చెబితే మళ్ళీ వచ్చే ఎఫెక్ట్ లో 50% మీరు కొట్టేరు మీ ఒక్క పేరు చెప్పడం వల్ల. అంటే ఇప్పుడు కలియుగంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లాగా చేసేవాళ్ళు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు. బట్ భగవంతుడేమో వాళ్ళని అలా చేయనిస్తూ వాళ్ళని ఆ కలి పట్టుకెళ్తాడు పైకి. అక్కడి నుంచి మెల్లిగా తోసేస్తాడు కదండి. అది కూడా మరి అంటే వాళ్ళకి ఫలితాలు ఇచ్చి 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 స్టేజ్ బై స్టేజ్ వాళ్ళకి అహంకారం పెరుగుతుంది. రాజస మార్గంలోకి వెళ్తున్నాం, నా అంతటి వాడు లేడనిపిస్తుంది, డబ్బు వస్తుంది, వాటన్నిటితో ఇంకా రెచ్చిపోయి వాళ్ళని ఆ పైకి తీసుకెళ్లి ఒక్క తోపు తోస్తాడేమో అనిపిస్తుంది. ఉండొచ్చు కాక మనకెందుకు, మనం ఎలా ఇక్కడ పబ్లిక్ గురించి మీకు అనవసరం అండి సీత గారు. భగవద్గీత చదవటం అన్నది పబ్లిక్ రిఫార్మేషన్ స్కీమ్ గురించి చేసే ప్రణాళిక కాదు, సెల్ఫ్ రియలైజేషన్ కోసము. కనుక మిగతా వాళ్ళ గురించి మనకి అనవసరము. మనం ఈ చెప్పిన క్వాలిటీ ఏమో అనంతకృష్ణ నీలో ఉందా, ఇది ఓలెడు ఉందండి, అయితే సరే ఇక్కడ మారు అని నేర్చుకోవడం కోసమే ఇది. సరే, చిత్త సమాధానము లేకపోవడం ఏమండి, అత్యంతమైన సంస్కార శూన్యమైనటువంటి ప్రాకృతో అన్నాడుగా బుద్ధి, అంటే అసలు ఏమాత్రం సంస్కరించబడని బుద్ధి కలిగి ఏమండి, ఇతరులను ఇబ్బంది పెట్టడం. ఏమండి, నాకు రాకపోతే రాకపోయింది, వాడికి మాత్రం రాకూడదు అనే ఉద్దేశాలు కలిగి ఏది చెయ్యాలో దాని యందు ప్రవృత్తకుండా, అంటే దాని యందు చేసే ప్రయత్నం చెయ్యకుండా బద్ధకంగా కూర్చునేవాడు, దీర్ఘసూత్రి. వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఓకే, వాడికి దుఃఖమే వాడి లక్షణం. ఇప్పుడు ఇవాళ ఓ పని చెయ్యాలి, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేటటువంటి పోస్ట్ పోన్మెంట్ యాటిట్యూడ్. ఎప్పుడప్పుడు చేయొచ్చులేరా, ఇదే కదా అంటాడు. ఇది చేద్దామని కనీసం వాడు మనసుతో కూడా అనుకుంటాడు. ఇక వాడు అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని తామసకర్త అన్నాడు. ఏమండి, వాడికి చిత్తం వాడి దగ్గర ఉండదు, కంట్రోల్లో ఉండదు, చెయ్యాల్సినటువంటి వాటి మీద మనసు లగ్నమై ఉండదు, వాడికి శాస్త్ర సంస్కారం అస్సలు ఉండదు. ఏమండి, గురువుల యందు గాని దేవతల యందు గాని వాడు వినమ్ర చిత్తుడై అస్సలు ఉండడు. పక్కవాడిని ఎట్లా వంచాలా అనేటటువంటి ఆలోచనలోనే ఉంటాడు. పక్కవాడిని మోసం చేయటానికే వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, పక్కవాడికి వీడు తప్ప దిక్కులేదు, వీడు సహాయం చేస్తున్నాడు అనే ఎఫెక్ట్ ఇస్తూ వాడికి హాని చేసేవాడు.
పరమ బద్ధకస్తుడు, ఆవశ్యకమైనటువంటి కర్మల్ని కూడా తర్వాత చూద్దాంలే అనేటటువంటి వాడు. విషాది, ఎప్పుడు అసంతుష్టుడైనటువంటి స్వభావము కలిగినవాడు, దుఃఖ స్వభావము కలిగినవాడు. ఎప్పుడు వాడికి ఒకటి చెబితే 100 సంశయాలు, ఒకటి చెబితే 1000 సంశయాలు. ఏరా నాయనా, ఇగో ఈ పాఠం చదువు, నీకు ఇగో రామశబ్దం నేర్చుకో. ఏమంటే రామశబ్దం నేర్చుకుంటే నాకు లాభం ఏమిటి? నేర్చుకుంటే శబ్దాలు వస్తే కనుక మిగతా శబ్దాలు చెప్పొచ్చు కదా నాయన. శివ, వృక్ష, నిలయ ఇవి కూడా వస్తాయి కదా. అంటే రామశబ్దంతో శివ వృక్ష ఎలా వస్తాయి? రాముడు వేరు, శివుడు వేరు. అయినా రాముడిని చెట్టుతో ఎలా పోలుస్తారండి? వృక్ష అంటున్నారు. వాడికి ఒకటి రాముడు నేర్చుకోడు, వాడు పొరపాటు కూడా ఇది నేర్చుకోడు, కానీ వాడి ప్రశ్నలు మాత్రం 100 ఉంటాయి. ఇలాంటి శంకలు, వందల శంకలతో ఉన్నటువంటి అంతఃకర కలిగిన వాడు. అందుకే వీడిని ప్రాకృత అన్నాడు. ఇలాంటి మందమతి అంటే ఏది ఎప్పుడు చేయదగినదో దానిని ఎప్పటికీ గాని వెంటనే గాని చేయకుండా ఉండేవాడు, చేద్దామనే కనీసం ఆలోచన కూడా చేయనటువంటి వాడు, ఇగో వాడు తామసకర్త అని చెప్పాడు అని రాజసకర్త, సాత్విక, రాజస, తామస కర్తల గురించి చెప్పేశాడు. జ్ఞానమైంది, కర్మైంది, కర్త అయిపోయింది. ఇక్కడికి ఒక స్టేజ్కి వచ్చాం మనం. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? బుద్ధి. కర్త, కర్మ అయింది, బుద్ధి గురించి తెలుసుకోవాలి. ఆ సాత్విక బుద్ధి ఏమిటి, రాజస బుద్ధి ఏమిటి, తామస బుద్ధి ఏమిటి అన్నది శ్వః, రేపు చూద్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుకుందాం. ఇవాళ 2-3 ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ కూడా వచ్చాయి, అయినా పర్వాలేదు, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాం. ఇక్కడికి ఆపుకుందాం అండి.